హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మా ఇంట్లో సమ్మక్క సారక్క దేవతల్ని పూజించుకునే రోజు ఈ వీడియో షూట్ చేశాను. అసలు ఆ రోజు మేము ఏం చేసామనేది మీరు చూడండి. ఈ వనదేవతల్ని రకరకాలుగా పూజిస్తారు. కొందరు బెల్లం బుట్టలతో, ఇంకా కొందరు ఫోటోలు పెట్టి, కొందరు గోడలకు బొట్లు పెట్టి, కొందరు చెక్కలు పెట్టి, ఇలా రకరకాలుగా పూజ చేస్తారు కదా. మేము మాత్రం బెల్లం బుట్టలతో పూజ చేస్తాం. ఇక్కడ నేను ముగ్గేసానని అవ్యన్ కూడా ముగ్గేస్తున్నాడు. ఇంతకీ ఇది ఏం ముగ్గు అంటారు? ఫస్ట్ ఇంట్లో దేవతలకి మంచిగా పూజ చేసాం. ఆ రోజు మనం ఏది మొక్కుకుంటే అది, కోడిని మొక్కుకుంటే కోడి, మేకను మొక్కుకుంటే మేకను, మనం ఏది మొక్కుకుంటే అది తీసుకొచ్చి కట్ చేస్తాం కదా. మేము బెల్లం బుట్టలతో ఇలా పూజ చేస్తాం. ఇక్కడ అత్తయ్య పూజ చేస్తున్నారు. మనం తెచ్చిన కోడికి చక్కెర వాటర్ తాగిపిస్తాం. అది జడ తీసిన వెంటనే దాన్ని కట్ చేస్తాం. ఈ కోడి కూర తినడం చాలా ఈజీ, కానీ ఇలా చూడడం చాలా కష్టం కదా. మీరేమంటారు? పాపం మా కోడి. చూసినావా? మా పూజ మొత్తం ఇలా పూర్తయిపోయింది. ఇది ప్రసాదం అండి, కొబ్బరి బెల్లం. కొంచెం చేతితో పట్టుకో, ఇట్లా పట్టుకోండి అటు ఇటే. అవునా? కుంకుమ కూడా ఆడ కొంచెం మంచి వేయాలి. అట్లా వేయద్దు. మంచిగా మొక్కు బిడ్డ, మొక్కు దూరం. మంచిగా మొక్కు అవ్యన్. ఇది చూడు, అమ్మని చూడు. తీచో ప్రసాదం. అవ్యన్కి భక్తి చాలా ఎక్కువ. పెట్టుకో. ఆ రోజు మా స్పెషల్స్ మనం కట్ చేసిన నాటుకోడి కూర, కీమా అండ్ మటన్ కర్రీ. ఈవినింగ్ అందరం కలిసి సంక్రాంతికి వస్తున్నాం, మూవీకి వెళ్ళాం. వద్దు అని చెప్పిన తిన్నావా? దావత్ అన్నా తెల్లారితే దేశం వద్దు. ఓకే బట్ కామెడీ ఎంజాయ్ చేస్తారు.
ఇక్కడ విజేతకు వచ్చాం ఇంట్లోకి అవసరమైన కొన్ని గ్రాసరీస్ తీసుకుందామని. ఇక్కడ మా గ్రాసరీ షాపింగ్ ఏమో కానీ మా బుడ్డోళ్ళ హడావిడి ఎక్కువైపోయింది. అంతే వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.